హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఓకేనా? కాకరకాయ ఫ్రై సింపుల్ అంటే సింపుల్. కొబ్బరి వేసి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కాకరకాయ నేను ఆల్రెడీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి రెడీగా పెట్టినాను. ఓకేనా? అండ్ పచ్చిమిర్చి. ఇందులో నేను పచ్చిమిర్చే వాడతాను ఫ్రైకి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి తినని వాళ్ళైతే ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి నేను మిక్సీకి వేసి ఇట్లా తురిమి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అండ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మన ఆయిల్ అయితే కాగింది. ఆవాలు, శనగపప్పు, మినపప్పు పోపు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు కూడా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. పోపు అనేది ఎక్కువ వేగనియొద్దు. ఎందుకు అని అంటే ఇది ఫ్రై కదా, కాబట్టి అందుకని చెప్పేసి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రైలో. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, నల్లగా మాడిపోతాయి. ఎందుకంటే ఇది కాకరకాయ ఫ్రై కాబట్టి. ఓకేనా? ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు మనము కాకరకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు స్లో ఫ్లేమ్లో పెట్టి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ ఒక 10 మినిట్స్ నుంచి ఫ్రై అవుతుంది. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ కాకరకాయ అయితే మంచిగానే ఫ్రై అయింది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం సేపు అయితే మన కాకరకాయ కంప్లీట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మన కాకరకాయ ఎక్కడి దాకా ఫ్రై అయిందో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ అయితే బాగానే ఫ్రై అయిపోయింది మన కాకరకాయ. సో ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే కొబ్బరి పొడి వేసుకుందాము. పచ్చి కొబ్బరి పొడి అండి ఇది. పచ్చి కొబ్బరి లేకపోతే కనుక మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, పసుపు అయితే నేను కొంచెం వేసుకుంటాను. అండ్ అల్లం పేస్ట్, సాల్ట్ నేనైతే కొంచెం వేస్తున్నా, ఎందుకంటే 1/2 kg ఉంది అది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసినాం కదా, ఇప్పుడు మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనము అడగంటకుండా ఇట్లా కలుపుకుంటూనే ఫ్రై చేయాలి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత అడగంటుతుంది, మళ్ళీ మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము స్లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. కొబ్బరి పొడి మనము ఇప్పుడు వేస్తే ఇట్లా ఉండలుగా ఉంది కదా, మనం ఇట్లా ఫ్రై చేస్తూనే ఉంటేలే కొబ్బరి పొడి కూడా డ్రై అయిపోతుంది, మొత్తం ఇట్లా పొడిగా వస్తుంది. ఓకేనా? నేను ఇది మంచిగా కలుపుతున్నాను. ఇట్లా కలుపుతూనే ఫ్రై చేయాలి అడగంటకుండా. ఓకేనా? నేను మళ్ళీ మీకు మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మన కాకరకాయ నేను నాన్ స్టాప్గా కలుపుతూ ఫ్రై అయితే చేస్తున్నాను. చూసిరు కదా, ఇట్లా పొడిగా రావాలి కాకరకాయ. అండ్ కొబ్బరి పొడి కూడా చూడండి మంచిగా ఇట్లా ముద్దగా లేకుండా పొడిగా అయితే మంచిగా ఫ్రై అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్?
మన కాకరకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయినది. చూసిరు కదా. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.